ఆపరేషన్ సింధూర్ పై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూద్దాం. భారత్ ఎన్ని యుద్ధ విమానాలు కోల్పోయిందో కేంద్రం వెల్లడించాలన్నారు. రాఫెల్ యుద్ధ విమానాలు కూలిపోయిన విషయం వాస్తవమేనని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ చౌహాన్ మీడియాకి వెల్లడించారని, రాహుల్ తో సహా కాంగ్రెస్ నేతలు ఇదే విషయం మాట్లాడితే దేశ ద్రోహులని విమర్శిస్తున్నారని బీజేపీపై మండిపడ్డారు. ఎయిర్ ఫోర్స్ కి ఆయుధాలు, ఫైటర్ జెట్స్ సరైన సమయంలో అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎయిర్ ఫోర్స్ ని కేంద్రం ఆధునీకరించాలని అన్నారు. ఈరోజు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ చౌహాన్ గారు వారే స్వయంగా చెప్పారు, ఈ 4 రోజుల యుద్ధంలో భారతదేశం యొక్క యుద్ధ విమానాలు కూడా కొన్ని కోల్పోయినాయని. ఈ విషయం మరి ప్రజలందరికీ తెలవాలి. మరి ఇదే విషయం కాంగ్రెస్ నాయకులు చెప్పినప్పుడు, రాహుల్ గాంధీ గారు చెప్పినప్పుడు మా మీద ఎందుకు ఆరోపణలు చేశారు? ఇప్పుడు మీరు జనరల్ చౌహాన్కి అయితే దేశభక్తి లేదని చెప్పలేరు కదా. అదేవిధంగా ఆ డీజీఎంఓ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ బ్రీఫింగ్ అప్పుడు కూడా డీజీ ఎయిర్ ఆపరేషన్స్ ఎయిర్ మార్షల్ భారతి గారు కూడా ఈ విధమైన సంకేతాలు ఇచ్చారు. మేము మన భారతీయ వైమానిక దళం గురించి ఎప్పుడు అభినందిస్తున్నాం, సల్యూట్ చేస్తున్నాం. కానీ జరిగిన విషయాన్ని దేశ ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.